నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ నాయకులు బీజేపీ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. బీజేపీ పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన కమిషనర్. బీజేపీ పార్టీ మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావుపై టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలను బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల జిల్లా కేంద్ర బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు 20 ఏళ్ల పాలన వైఫల్యం చెందడం వల్లనే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని అన్నారు. నియోజకవర్గానికి రైతులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు ఏం చేశారని టీఆర్ఎస్ నాయకుడు విజిత్రావు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, వరి ధాన్య కొనుగోలు వ్యవహారంలో తరుగు పేరుతో రైతులను నిండా ముంచిన చరిత్ర దివాకర్ రావు పదవీ కాలంలోనేనని విజిత్రావు మరచినట్లున్నాడని ఆయన విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు తానే కట్టించాలని చెప్పుకుంటున్న దివాకర్ రావు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయన చేసిన పోరాట చరిత్ర ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. ఎల్లంపల్లి దివాకర్ రావు అని పేరు చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదని, ముంపు బాధితులకు పెండింగ్లో పరిహారం ఆయన పదవీ కాలంలో ఎందుకు చెల్లించలేదని నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ నుండి సలహాలు తీసుకునే స్థితిలో బీజేపీ పార్టీ లేదని, ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎలా అధికారం దక్కించుకోవడం అగ్రనాయకత్వం చూసుకుంటుందని హితవు పలికారు. ఇంకొకసారి బీజేపీ పార్టీపై రఘునాథ్ వేరబెల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, వంగపల్లి వెంకటేశ్వరరావు, జయరామరావు, కమలాకర్ రావు, గొర్రె చక్రవర్తి, రంగా శ్రీశైలం, ఆడే ప్రేమ్ సింగ్, కల్వచర్ల అనిల్, దేవరకొండ వెంకన్న, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గోదావరి నది జలాలను పరిరక్షించాలని చెప్పి అప్పటి భారతీయ జనతా పార్టీ నాయకులు, అప్పటి శ్యాంసుందరరావు గారు బీజేపీ ఆధ్వర్యం లోపల మరి పాదయాత్ర చేసినటువంటి విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను సందర్భంగా మనం చేసాంలా. మీరు ఒక్క రోజు కూడా ఎల్లంపల్లి గురించి మాట్లాడలేదు, ఎల్లంపల్లి గురించి పోరాటం చేయలేదు, ఎల్లంపల్లి మీ ఎజెండాలో లేదు. యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టును ఉపయోగించుకొని ఎల్లంపల్లి దివాకర్ రావుగా పేరు సంపాదించుకున్నారు. దీనికి ఎల్లంపల్లి దివాకర్ రావు అని పేరు ఎందుకు వచ్చినాయంటే ఎల్లంపల్లి లోపల జరిగినటువంటి ప్రతి అవినీతి కార్యకలాపాల లోపల మీకు పార్ట్నర్షిప్ కమిషన్ ఉన్నది కాబట్టి ఈ మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా ప్రజలందరూ మిమ్మల్ని ఎల్లంపల్లి దివాకర్ రావు అంటారు తప్ప మీరు ఎల్లంపల్లి నిర్మించినందుకు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకి కష్టపడి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి తెచ్చి ఈ ప్రాంత రైతులకు ఇచ్చినందుకు మిమ్మల్ని ఎల్లంపల్లి దివాకర్ రావు అంటలేరని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. మరి ఎల్లంపల్లి లోపల మీరు ఇవాళ ఎల్లంపల్లి నిర్మాణం అయి 15 సంవత్సరాలు మీరు నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత 15 సంవత్సరాల పాటు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా. 18 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలందరికీ, ఆడవాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది కదా. ఎందుకు ఇలా ఇప్పటి వరకు మీరు ఏం చేసేది పోరాటం? మీ పైసలు ఎందుకు రాలేదు ఎల్లంపల్లి దివాకర్ రావు గారు? దీంట్లో మీకు కమిషన్ రాదని లేదా? ఇందిరమ్మ ఇళ్ల పేరిట మీద 70,000 రూపాయలు ఇస్తామన్నారు కదా. ఇప్పటికి ఎంతమందికి ఇచ్చారు? గోదావరి అవతలకి ఏమో పైసలు వస్తాయి, గోదావరి అవతలకి ఏం శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రాంతం లోపల మాత్రం డబ్బులు రావు. టోటల్ ప్యాకేజీ కింద 3,70,000 రూపాయలు ఇస్తాను కదా. ఇల్లు రానులకు, భూములు రానులకు ఇప్పటికీ రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దివాకర్ రావు గారు, మీరు దాని మీద ఎందుకు ఇప్పియలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తారని చెప్పి నేను ఈ సందర్భం. రఘునాథరావు గారు ఎందుకు చేస్తాను, ప్రెస్ మీట్లు ఎందుకు పెడతారని మీరు బాధపడతా ఉన్నారు. ఇవాళ రఘునాథరావు గారు రైతుల కోసం ఇవాళ చేయలే. ఆయన ఎన్నడో మీ యొక్క కమిషన్ల మీద రైతులను కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల రఘునాథరావు గారు దండపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర ఎందుకు చేసినాయంటే కష్టపడి 6 వారం కష్టపడినటువంటి రైతుల యొక్క శ్రమను, వాళ్ళు పండించినటువంటి పంటను మరి
బస్తాకు 4 కిలోల చొప్పున 5 కిలోల చొప్పున మీరు కాంట్రాక్టర్లతోటి కుమ్మక్కై రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై రైతులను దోసుకుంటా ఉంటే ఆ దోపిడీ ఆపాలని చెప్పి మరి రఘునాథరావు గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజే చేసినప్పుడు ఈ రోజు కొత్తగా రఘునాథరావు గారు మరి రైతుల విషయం మాట్లాడాల్సినటువంటి కొత్త విషయం ఏం లేదు. రైతుల మీద మొదటి నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్న నాటి నుంచి కూడా పక్షపాతంగా రైతుల పక్షపాతిగా ప్రతి అంశం మీద పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ రఘునాథరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మీరు శాసనసభ్యులుగా 2018 ఎన్నికల లోపల ముందే పోతా ఉంటే ఆ రోజు మీ ఇంటి దగ్గర 2-3 ఫ్లెక్సీలు పెట్టారు. ఒకటి ఏంది, గోదావరి నది మీద బ్రిడ్జి కడతాము, ఇక్కడికి 2 టౌన్కు లక్ష్మీపేట రాకేష్ కాటికెళ్ళి బ్రిడ్జి కడతాము. ఏమైంది? 2018 ఎన్నికల నుంచి 2005 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఎందుకు మీరు బ్రిడ్జి కట్టలేదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల బేరం ఇట్టక ఇయ్యాలా టెండర్ అయినటువంటి గోదావరి బ్రిడ్జి మీ వైఫల్యం కారణంగా, మీ నిర్లక్ష్యం కారణంగా, మీ కమిషన్ల కక్కుర్తి కారణంగా ఇవాళ మళ్ళా గోదావరి నది మీద బ్రిడ్జి ఆగిపోయింది. ఇవాళ దానికి వచ్చినటువంటి డబ్బులు కూడా వాపసు పోయిందంటే దానికి నైతిక బాధ్యత, పూర్తి బాధ్యత మీదే. మీ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ గోదావరి బ్రిడ్జి నిర్మాణం కాలేదు తప్ప దానికి ఎవరి బాధ్యత లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కట్టించి పని ప్రారంభం చేస్తే ఇవాళ గోదావరి నది మీద బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. లక్ష్మీ టాకీస్ రోడ్డు 2 టౌన్ ప్రజలందరికీ బ్రిడ్జి సౌకర్యం కల్పిస్తా చెప్తుంది కదా, 7-8 సంవత్సరాలు ఓట్లు వేయించుకుంటుంది. ఏమైంది? ఎందుకు ఇవాళ 2 టౌన్కు బ్రిడ్జి ఇక్కడ కనీసం ప్రారంభం కాలేదని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం కొబ్బరికాయలు కొట్టుడు, ఎత్తిపోల పథకాలకు హరీష్ రావుతో కొబ్బరికాయలు కొట్టించిండు. ఏమైంది? ఎలక్షన్ లేకపోయినా ఎందుకు రాలే? ప్రజలను మభ్యపెట్టడము తప్ప మీకు ఈ ప్రాంతం లోపల అభివృద్ధి పట్ల కానీ దేని పట్ల కానీ మీకు మరి చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం ఇస్తాం. శాసనసభ్యులుగా మీరు ఎన్నికైన తర్వాత ఎన్నికయ్యేటువంటి ప్రాంతం లోపల నేను కూడా ఆ సందర్భం లోపల ఇక్కడ చదువుకున్నటువంటి సందర్భం లోపల ఇక్కడ 100 ఫీట్ల బైపాస్ రోడ్డు 100 ఫీట్ల బైపాస్ రోడ్ అని అనేది ఎప్పటికీ వైశ్య భవన్ దగ్గర నుంచి సుందరపర్తిల దాకా మీరు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఆ భూములన్నీ మాయమైనవి. ఎటువంటి భూములన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎందుకు బైపాస్ రోడ్ నిర్మాణం జరగలేదు? దీనికి బాధ్యులు ఎవరు? దీని అన్నిటికీ దివాకర్ రావు గారు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఓటమి పాలైపోయినాము, ప్రజలు మమ్మల్ని మర్చిపోతా ఉన్నారు, మమ్మల్ని ఏదో గుర్తు చేసుకోవాలని చెప్పి మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద, రఘునాథరావు గారి మీద అవాకులు చెవాకులు వేయనంత మాత్రాన ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. గౌతమి కుమారుడు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తమిళనాడు అధికారంలోకి ఎందుకు వస్తలేదు, కేరళలో అధికారంలోకి ఎందుకు వస్తలేదు అని చెప్పి నానా విధంగా అడిగారు. మీకు అసలు తమిళనాడు గురించి కేరళ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కూడా పార్టీ పెట్టిందయా? ఎన్ని సీట్లలో పోటీ చేసిండ్రయా? ప్రజల సొమ్ము కొండపోయి పంజాబ్లో పంచిపెట్టి వచ్చింది కదా మీ కేసీఆర్ సారు ప్రజల తెలంగాణ ప్రజల కష్టపడ్డ సొమ్ము పంజాబ్లో పంచిపెట్టి వచ్చింది కదా, ఎందుకు పోటీ చేయలేదా? అక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తుంది, కర్ణాటకలో పోటీ చేస్తామంటుంది, ఎందుకు గెలవలేదు? మరి స్థానిక పరిస్థితులు ఉంటాయి, ఎక్కడ పరిస్థితులలో ఎప్పుడు గెలవాలో అప్పుడు ఇక్కడ ఏ రకంగా ప్రవర్తించాలో భారతీయ జనతా పార్టీకి తెలుసు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ గెలవాలి ఎక్కడ ఓడిపోతుందని చెప్తే మీరు చెప్తే వినేటువంటి ధైర్యమైనటువంటి పరిస్థితులలో భారతదేశం లోపల లేవు. ఈ భారతదేశాన్ని 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రిగా ఏలినటువంటి చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఉన్నది తప్ప మీ కేసీఆర్ ఏదో 10 ఏళ్ళు కాగానే అడ్రస్ లేకుండా బయట కదా, అట్లాంటిది ఏం లేదు భారతీయ జనతా పార్టీ దగ్గర. తప్పకుండా అన్ని రాష్ట్రాలలో కూడా మా బలం ఉన్నది.
మందమరి ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్టర్లకు సింగరేణి యాజమాన్యం న్యాయం చేయాలని కోరుతున్నారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఫిబ్రవరి 12న తమ సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేశారని, ఆ సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వేతనం లేకపోవడం వల్ల వారు నష్టపోయారని పేర్కొన్నారు. అంతేగాక వారు సమయంలో వెళ్లడం వల్ల కాంట్రాక్టర్లకు కూడా యాజమాన్యం కోత విధించిందని పేర్కొన్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతుందని, ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కోత విధించకుండా, భారం పడకుండా తమకు న్యాయం చేయాలని వారు కోరారు. సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా ఆలోచించి కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. సమ్మెకు పిలుపునిచ్చిన సంఘాల నాయకులు ఈ విషయంలో చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టర్లు తిరుపతి రెడ్డి, బాల సదానందం, శ్రీనివాస్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12 రోజున కోల్ ఇండియా జాతీయ సంఘాలు పిలుపు మేరకు ఉన్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఉన్నటువంటి మందమరి డివిజన్లో కార్మికులు ఎవరైతే ఉంటారో, ఇటు సివిక్ కానీ లేబర్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు స్ట్రైక్ చేయడం జరిగింది. దానికి గాను ఆ రోజు యూనియన్ నాయకులు కూడా మా కాంట్రాక్టర్లకు చెప్పడం జరిగింది. ఏమనంటే, మేము తప్పకుండా మీకు రికవరీ చేయకుండా మేము నో వర్క్ నో పే కింద మేము లెటర్ చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరు యూనియన్ నాయకులు. అయినా కానీ మేము ఒకటే చెప్పినాం నాయకులకు, ఏమన్నామంటే గతంలో వచ్చినప్పటికి కూడా 3-4 నెలలు పట్టింది. దయచేసి మీరు వీళ్ళను కార్మికులను కొట్టకండి, ఎందుకంటే వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళ కడుపు నిండుతుందని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కార్మికులు ఏమన్నారంటే, సార్ మేము కూడా ఎందుకంటే స్ట్రైక్లో పాల్గొంటే మాకు కూడా వచ్చేటువంటి ఏదైతుందో జీతభత్యాలు కానీ పెరుగుతాయి కాబట్టి మేము స్ట్రైక్లకు పోతున్నాం అని ఆ కార్మికులు కూడా చెప్పడం జరిగింది. మరి ఒకవేళ గిట్ట మాకు గిట్ట పేమెంట్ గిట్ట దాది రికవరీ గిట్ట చేస్తే మాత్రం మీకు రికవరీ చేసులేదు అని చెప్పేసి కాంట్రాక్టర్లు మేము వాళ్ళకు విన్నవించుకున్నాం. ఎవరికి లేబర్ కానీ మరియు ఈ యూనియన్ నాయకులకు కానీ చెప్పడం జరిగింది. గతంలో చెప్పినటువంటి సమస్యను ఈ రోజు 6 నెలలు పైచిలుకు అవుతుంది. కనీసం ఇప్పటి వరకు కూడా యూనియన్ నాయకులు వాళ్ళ కొడుతుడు తప్ప ప్లస్ ఈ ఇంకా వేరే నాయకులు కూడా దీన్ని ఏదో భూతత్వాలు పెట్టి ఏదో కాంట్రాక్టర్ల వాళ్ళ దగ్గర నుంచి 500 రూపాయలు రుబాబు వసూలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్న పత్రిక ముఖంగా. కానీ అది తప్ప అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా కాంట్రాక్టర్ల పొట్టన కొట్టలేదు, కాంట్రాక్టర్లు బలవంతంగా పైసలు తీసుకోలేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే మాకు గతంలో వాళ్ళకి చెప్పినాం, ఒకళ్ళకి వాళ్ళకి 500 రూపాయలే కావచ్చు, కాకపోతే మా కాంట్రాక్టర్లకు 16,000 రూపాయలు రికవర్ అవుతుంది. దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఇకనైనా కూడా ఈ యూనియన్ నాయకులు ఎవరైతే ఉంటారో ఆ రోజు బంద్లో ఎవరైతే పిలుపుని 2026 రోజున జాతీయ స్థాయిలో కార్మిక వర్గాలు సమ్మెలో జాతీయ స్థాయిలో సమ్మె చేయడం జరిగింది. ఇక్కడ మరి సింగరేణిలో మరియు కోల్ ఇండియా లోపల బొగ్గు బావులు కూడా బంద్ చేయడం జరిగింది. వారికి మద్దతుగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ప్రతిసారి సమ్మెలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడు మేము యూనియన్ నాయకులకు కానీ కాంట్రాక్టు కార్మికులకు కానీ మేము ప్రతిసారి తెలియజేయడం జరుగుతుంది. మీరు నో వర్క్ నో పేమెంట్ అనే సర్క్యులర్ వాళ్ళు జారీ చేసేవారు, యూనియన్ నాయకులు తీసుకొచ్చేవారు. మాకు బిల్లులో రికవరీ అయినా కూడా నెల రోజులైనా 2 నెలలైనా లాస్ట్ చివరికి 3 నెలలైనా కూడా ఆ సర్క్యులర్ తోటి మళ్ళీ రికవరీ చేసిన అమౌంట్ను వెంబడే మళ్ళీ బిల్లు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు 12/2/2026 రోజున జరిగిన సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఇప్పటి వరకు 6 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు నో వర్క్ నో పేమెంట్ సర్క్యులర్ జారీ చేయించలేకపోయింది. మేము గతంలో యూనియన్ నాయకులకు కూడా చెప్పడం జరిగింది, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా చెప్పడం జరిగింది. ఒక కాంట్రాక్టర్కు 16,000 రూపాయలు, దాదాపుగా 16,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు 6 నెలలు గడిచినా కూడా ఆ రికవరీ అమౌంట్ సింగరేణి యాజమాన్యం మాకు రాకపోవడం మూలం. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పర్యటించి వార్డులో నెలకొన్న పారిశుద్ధ్య డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ భీమా మల్లేష్తో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిశీలించిన కమిషనర్ మురుగునీరు నిలిచిపోవడానికి గల కారణాలను స్థానికులతో చర్చించారు. డ్రైనేజీ సమస్యలకు తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకే అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని అన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు పారిశుద్ధ్యం, డ్రైనేజీ, త్రాగునీరు లేదా ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు ఎదురైతే వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగిస్తామని తెలిపారు. వార్డులో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ అభివృద్ధి, పరిశుభ్రత కోసం ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో మున్సిపల్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావుపై అధికార పార్టీ నాయకులు గతంలో 20 సంవత్సరాలు పాలించిన మాజీ ఎమ్మెల్యే చేస్తున్న నిరాధార ఆరోపణలను వెంటనే మానుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ జిల్లా నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం లక్షటిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రఘునాథరావు విద్యావంతుడని, విలాసవంతమైన జీవితం గడపాల్సిన వ్యక్తి అని, అయినప్పటికీ పుట్టిన గడ్డపై ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటాన్ని ఓర్వలేకనే కొందరు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గత 20 సంవత్సరాల పాలనలో ఏం అభివృద్ధి చేశారని, ఇప్పుడు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు నిరసనలో అవసరం ఏముందని ప్రశ్నించారు. రఘునాథరావుపై చిన్న స్థాయి కార్యకర్తలు, లీడర్లు సైతం ఇష్టానుసారంగా మాట్లాడడం సబబు కాదని, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ పాత్రికేయ సమావేశంలో లక్షటిపేట మున్సిపాలిటీ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్, గుండా ప్రభాకర్, చంద్రమౌళి, బొప్పు కిషన్, వేముల మధు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ వాళ్ళని మున్సిపల్ చర్చకి, కాంగ్రెస్ వాళ్ళని మున్సిపల్ చర్చకి ఇక్కడ పెట్టుకుందాం. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండు. 3 సార్లు అంకసేని గారు మీరు కాంగ్రెస్ నుంచి తిరుగుతుండ్రు. సులభి కాంప్లెక్స్ ఓపెన్ చేయలేకపోతుంది. ఇక్కడ 7 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నప్పుడు సులభి కాంప్లెక్స్ ఓపెన్ చేయలేకపోతున్నాం. వ్యాపార సంఘ పోలు ఎంత ఇబ్బంది పడుతున్నాం. 3 నెలల నుంచి అక్కడ రోడ్డు వెడల్పు అని వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. మున్సిపాలిటీలో చూడండి ఎన్ని మరమ్మతులు లేక వెహికల్స్ ఉన్నాయి. మొత్తం మున్సిపాలిటీ మొత్తానికి 2 వెహికల్స్ తిరుగుతున్నాయి. దాని గురించి పట్టించుకోక మీరు ఇలా అన్నారు, అదా అన్నారు, మా నాయకుడిని అన్నారు. ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్రజలేమంటున్నారో అది గమనించండి. మన మున్సిపాలిటీ ఎంత డెవలప్ అయిందో అది గమనించండి. మన వైస్ చైర్మన్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు పోయేర్ సింగ్ గారు, మా దివాకర్ రావు గారు మంచోరు. మా దివాకర్ రావు ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములకి ఇప్పుడు నష్టపరిహారం లేదు. అక్కడ మన కాంటాల కాడ అక్కడిక్కడ ఎన్నిసార్లు మా రఘునాథ్ గారు ఎన్నిసార్లు ఫైట్ చేశారు. అవునండి, దివాకర్ రావు మంచివారు అయినప్పుడు మా మీద కేసులు ఎందుకు పడ్డాయి అప్పుడు రైతులప్పుడు. ఇప్పుడు దివాకర్ రావుకి ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పి సప్లై కూర్చుంటు. మా మంచివాడు నాయకుడు అయితే ఇప్పటికి గెలుచుంటుండే కదా. అందుకని కౌంటర్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వండి. దేని గురించి మాట్లాడారు, రైతుల సమస్య గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చర్చకు రండి. దానికి అవసరం లేదు. కానీ ఇది మర్యాదపరంగా, అసభ్యకంగా అంకసేని గారు ప్రోటోకాల్ కొంచెం పాటించండి. మీ నాయకుడు, మీ ఎంపీ కాంగ్రెస్ ఆయన అతనే మీ గౌరవం ఇవ్వలేకపోతుండ్రు. మీ దాంట్లో మీరే ఆలోచన లేకుండా ఉన్నది. ఈ రోజు బీజేపీ ఇదంతా రఘునాథ్ గారు లేదు, సంభోషణ లేదు. చదువుకున్న సంస్కారం చూడండి, కొద్దిగా ఆలోచించండి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు కూడా మేము బీజేపీ పార్టీ తరఫున చెప్తున్నాం, చర్చకు రండి. మున్సిపాలిటీ ఇప్పటి వరకు ఏ అభివృద్ధి ఏందో మాట్లాడుకుందాం. ఇదే ఐపీలో పెట్టుకుందాం, ముగ్గురం టీఆర్ఎస్ లో పెట్టుకుందాం, కాంగ్రెస్ లో పెట్టుకుందాం, బీజేపీలో పెట్టుకుందాం, మాట్లాడదాం. ఇది మున్సిపాలిటీస్ పెట్టి మేమేం చేస్తాం, మేము పెద్ద దెబ్బలు కొడతారండి. పెద్ద దెబ్బలు రానున్న రోజుల్లో ప్రజలే చూపిస్తారు. ఎవరిని కొట్టాలో చూపిస్తారు. టీఆర్ఎస్ కి అయిపోయింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలే గమనించి చెప్తారు ఏం జరుగుతుందో. మనం ఎందుకంటే తొందరపాడు. కాబట్టి ఏదున్నా ఆలోచించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ గారిపై కొందరు అంటే అధికార పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ప్రతిపక్షంలో 20 సంవత్సరాలు ఒక నాయకుడు పాలించిన నియోజకవర్గం నుంచి ఉన్న నాయకులు కూడా
ఆరోపణలు చేయడం జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పాలించి మళ్ళీ ధర్నాలు చేస్తుందంటే నియోజకవర్గాన్ని ఏ రకంగా వీళ్ళు నాశనం చేసిందో గుర్తు చేసుకోవచ్చు. ఈరోజు 3 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద పోరాడలేదు, ఎక్కడ కూడా ఎలాంటి స్పందించలేదు. మొన్నటికి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా విలేల పోటీ చేయకుండా అధికార పార్టీకి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో గెలుస్తుంది. ఈ రోజులలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి మేము పోరాటం చేయకపోతే రానున్న రోజులలో మా ఉనికి కనుమరుగవుతుందని ఇక్కడ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అన్ని పదవులు అనుభవించిన నాయకులు ఏదో అసూయంతో ఈరోజు రఘునాథ్ గారిని దూషించడం జరుగుతుంది. వారు చదువుకున్న వ్యక్తి, విద్యావంతులు, ఎంతో సేవ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రభుత్వంలో లేరు, వారు ఇక్కడ కూడా లేరు. సొంత డబ్బులతో ఈరోజు 12 సంవత్సరాల నుంచి సేవా భారతి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కరోనా సమయంలో కూడా ఎంతో మందికి ఈరోజు కరోనా కిట్లు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఇంట్లో పడుకుంటే ఆయన మాత్రం సేవ చేస్తూ అనేక మందికి, వృద్ధులకు, పిల్లలకు అనేక మోటివేషన్ క్లాసులు ఇస్తూ ఈరోజు భావితరాలను ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలని తాను ఎంతో అద్భుతమైన విలాసవంతమైన జీవితం ఉన్నా కూడా దాన్ని వదులుకొని ఈరోజు మంచిర్యాల నియోజకవర్గానికి తన పుట్టిన గడ్డకు ఏ విధంగా సహకారం చేసుకోవాలని ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు సొంత డబ్బుతో చేయడం జరుగుతుంది. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ఆదివారం రోజు మన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన వేర్పల్లి రఘునాథ్ గారు రైతుల సమస్యల మీద ప్రెస్ మీట్ పెట్టే సంగతి నిజమే. దాని మీద మరి సోమవారం రోజు మంగళవారం రోజులలో కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులు కౌంటర్గా ఇవ్వడం జరిగింది. దాంట్లో కౌంటర్లు ఇవ్వడం వరకు ఓకే, కానీ వారిని వ్యక్తిగతంగా దూషించడం కావచ్చు, వేరే చూపడం కావచ్చు జరిగింది. కాబట్టి దానికి కౌంటర్గా మళ్ళీ బీజేపీ లక్ష్యపెట్ట కార్యకర్తలు ప్రెస్ మీట్కి సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వేర్పల్లి రఘునాథ్ గారు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అంటున్నారు. ఇది నిజంగా మిలీనియం ఆఫ్ ద జోక్, హాస్యాస్పదం. ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ వాళ్ళను మరియు టీఆర్ఎస్ వాళ్ళను వారు చేస్తున్న రైతుల పట్ల వ్యవహరిస్తున్న పక్షపాత ధోరణికి విరుద్ధంగా కల్లాలను సందర్శించడం కావచ్చు, రైతుల గిట్టుబాటు ధరల కోసం కావచ్చు, తప్ప తాలు పేరు మీద, కటింగ్ల పేరు మీద 4 కిలోలు కావచ్చు, 5 కిలోలు కావచ్చు కట్ చేస్తున్నప్పుడు దాని మీద కావచ్చు, తర్వాత కొనుగోలుసిన ప్రతి గింజకు రసీదు ఇవ్వాలని కావచ్చు, ఇలా అక్కడ కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి కావచ్చు, ఆ కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదా కావచ్చు, ఇలా ప్రతి విషయంలో. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్, ప్రతిసారి లిఫ్ట్ ఇరిగేషన్ కూలిపోతుందండి. మనం ఒక ఇల్లు కట్టుకుంటే కూలిపోతుందా? మనం ఒక ప్రహరీ గోడ కట్టుకుంటే కూలిపోతుందా? అంటే ఏంది? దానిలో ఒక నిబద్ధత లేదు. అంటే నాది అనే సొంతం అనే అది లేదు. పోతే పోని, ఎందుకంటే ప్రతిసారి కూలిపోతుంది? అది నా రాకెట్ సైన్సా? నేను సివిల్ ఇంజనీర్ ఎంటెక్ అండి, నన్ను పిలవని నేను సలహాలు ఇస్తాను అది ఎలా కూలిపోకుండా ఉండడానికి. ఎందుకు కూలిపోతాడు? ఎవరి నిధులు దుర్వినియోగం అవుతాడు? ప్రజల సొమ్ము కాదండి అది. తర్వాత కడెంప్రైట్ అంటారు, అది 7 TMCలు అంట. అందులో సిల్ట్ అంటే ఏంటి? పుడికతీత వల్ల 3.5-4 ఉంటుందట. అది సమ్మర్ లో పుడికతీత తీయొచ్చు కానీ సిల్ట్ రామకృష్ణపూర్ వికాస తరంగిణి శాఖ ద్వారా 100 మంది చిన్నారులకు స్వర్ణామృత ప్రాసన గుళికలు రామకృష్ణపూర్ పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో పిల్లలకు అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ, ఈ గుళికలు వాడిన తర్వాత పిల్లలలో మందబుద్ధి తగ్గించడం, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. త్వరలో రామకృష్ణపూర్ పట్టణంలోని మహిళలకు ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గర్భాశయ పరీక్షలు చేసి ఇబ్బంది ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. స్థిర నివాసం కోసం సింగరేణి యాజమాన్యం వారిని కోరడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మందమరి సిఐ రమేష్, వికాస్ తరంగిణి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పి హనుమంతరావు, యువ వికాస్ కోఆర్డినేటర్ మంజు భాషిని, ప్రయాగ వికాస్ మాలతి, ఆర్కేపీ శాఖ చీఫ్ కోఆర్డినేటర్ వనజా రవి, శేఖర్, పవన్ కుమార్, కనకయ్య, పుష్పలత, కావ్య మరియు గోవింద పరివార్ సభ్యులు, వికాస్ తరంగిణి సభ్యులు పాల్గొన్నారు. జయ శ్రీమన్నారాయణ. మన రామకృష్ణపూర్లో మన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామివారి మంగళాశాసనాలతో స్వామివారి సేవ వికాస్ తరంగిణి సేవా ట్రస్ట్ ని మన రామకృష్ణపూర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఒక 6 నెలల నుంచి మేము పిల్లలకి స్వర్ణామృత ప్రాసన అనే మెడిసిన్ ద్వారా ఈ వికాస్ తరంగిణి ఓపెన్ చేయడం జరిగింది, సేవా ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఈ సేవా ట్రస్ట్ ద్వారా ఏమేమి సేవలు ఉంటాయనంటే,
మహిళలకి ఆరోగ్యం కోసం క్యాన్సర్ టెస్ట్ చేసేది ఉంటుంది. 6 నెలలకు ఒకసారి క్యాంపు పెట్టి ఫ్రీగా మెడికల్ టెస్ట్ చేసేది ఉంటుంది మహిళలకి. ప్రతి నెల స్వర్ణామృత ప్రాసన పిల్లలకి, చిన్న పిల్లలకి అంటే 6 నెలల బేబీ దగ్గర నుంచి 16 సంవత్సరాల వయసు లోపు వాళ్ళకి ఈ మెడిసిన్ ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజు ఈ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే, మన ఊర్లో 100 మంది పిల్లలు ఉన్నారు, 1000 మంది పిల్లలు ఉన్నారు. మన ఊరి రామకృష్ణపూర్ మహిళలు ఇంకా పిల్లలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా మన పక్క ఊరికి అంటే మంచిర్యాలలో ఉన్న బ్రాంచ్ దగ్గరికి వెళ్ళలేరు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో దూర ప్రాంతాలకు వెళ్ళలేరు, మన ఊర్లో చాలా మంది ఉన్న సందర్భంగా ఈ సేవా ట్రస్ట్ ని అందుబాటులో ఉండడం కోసం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మాకు ఇంకా ఇక్కడ రూమ్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. మేము సింగరేణి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు ఒక క్వార్టర్ ని ప్రొవైడ్ చేయాలని. ఇక్కడ టెంట్ వేసి ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజు పిల్లలకి మెడిసిన్ వేయడం కోసం మేము ఇక్కడ టెంట్ వేసుకొని దాన్ని మేమే ఖర్చు భరించుకుంటూ ఈ సేవని చేస్తున్నాం. మేము సింగరేణి వాళ్ళు మాకు ఏదైనా ఒక ప్లేస్ ని ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకా చాలా సేవలు ఉన్నాయి దీనిలో. చిన్నపిల్లలకి ప్రజ్ఞా క్లాసులు అంటే పిల్లల ఆధ్యాత్మిక వేలో తీసుకెళ్లే మార్గాన్ని తీసుకెళ్లే దానిలాగా పిల్లలకి ప్రజ్ఞా క్లాసులు చెప్పడం జరుగుతుంది ప్రతి ఆదివారం మన రామకృష్ణపూర్లో వెంకటేశ్వర టెంపుల్లో, మన రామకృష్ణపూర్ వెంకటేశ్వర దేవాలయంలో ఈ ప్రజ్ఞా క్లాసులు ప్రతి ఆదివారం రోజు 2 గంటలు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా పిల్లల్ని పంపించగలరు, వాళ్ళ పిల్లలకి మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించాలి కోరుకుంటున్నాం. యువ వికాస తరంగిణి యువతని మోటివేట్ చేయాలి. అంటే మన ఈ కాలం సేవల గురించి చెప్పడానికి యువతని మోటివేట్ చేసేదాన్ని యువ వికాస అంటారు. సంస్కార వికాస అంటే మహిళలందరికీ విష్ణు సహస్రనామం పారాయణం అలవాటు చేసుకొని ప్రతి ఇంట విష్ణు సహస్రనామ పారాయణం చేసేలాగా మోటివేట్ చేయాలి. ఇలాంటి సేవలన్నీ అందించడం జరుగుతుంది. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న రహదారుల సమస్యలు, గుంతలు, మురికి కాలువలు, పారిశుద్ధ్యం, దోమల బెడద, స్ట్రీట్ లైట్లు, పశువులు, కుక్కలు, కోతుల బెడద, రహదారి భద్రత వంటి సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రామకృష్ణాపూర్ అధ్యక్షులు ఒడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. వర్షాకాలం నేపథ్యంలో అన్ని వార్డుల్లో ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, మురికి కాల్వల శుభ్రత, నీరు నిలిచే ప్రాంతాల తొలగింపు వంటి పారిశుద్ధ్య చర్యలను వేగవంతం చేసి డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే రహదారులపై గుంతలను పూడ్చడం, ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగించడం, పనిచేయని స్ట్రీట్ లైట్లను మరమ్మతు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రహదారి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేతనపల్లి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి ఒక ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఈరోజు గౌరవ కేతనపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రధానంగా ఏవైతే ప్రధాన రహదారులు ఉన్నాయో ఆ ప్రధాన రహదారుల వెంబడి చెట్ల పొదలు పెరిగి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారికి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ముఖ్యంగా వారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు పెరిగినటువంటి ఒక పొదలు ఏవైతున్నాయో వాటిని తీసివేయాల్సిందిగా వారికి విన్నవించాం. అదేవిధంగా ప్రధాన రహదారులకు రోడ్లకు ఇరువైపులా అనేకమైనటువంటి గుంతలు ఏర్పడి నీటి నిల్వ వల్ల ప్రయాణికులు ఆ గుంతల్లో పడి కింద పడేటువంటి అవకాశం ఉండి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులకు చెప్పి ఆ ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారుల వెంబడి ఉన్నటువంటి ఒక రోడ్డుకి ఇరువైపులు ఉన్నటువంటి గుంతల్ని పూడ్చివేయాలని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభావకుండా మురికి కాలువలు ప్రతినిత్యం క్లీన్ చేయాలని చెప్పి బ్లీచింగ్ పౌడర్ జల్లాలని చెప్పి అదేవిధంగా దోమల బెడద ఎక్కువగా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో ఫాగింగ్ చేయాలని చెప్పేసి వారికి విన్నవించుకున్నాం. అంతేకాకుండా మరికొన్ని అంశాలను కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇటు కుక్కలు కావచ్చు, కోతులు కావచ్చు, పశువుల సంచారం కావచ్చు, ఇవి చాలా ఎక్కువగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నది. కాబట్టి ఏవైతే ప్రధాన కూడళ్ళు ఉన్నాయో అక్కడ
ఈ పశువులన్నీ కూడా ఆ రోడ్డు పైన పడుకొని ప్రయాణికులకు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నట్టుగా రావడం జరిగింది. కాబట్టి వారికి ఒకటే విన్నవించుకున్నాం, వెంటనే ఎవరైతే ఆ యొక్క పశువుల ఓనర్లు ఉన్నారో వారందరి దృష్టికి తీసుకెళ్లి పోలీస్ శాఖ వీరందరూ కలిసి వారిని నివారించేటువంటి విధంగా, లేని పక్షం లోపల ఏదైతే గోశాలలు ఉన్నాయో అక్కడికి తరలించే విధంగా తక్షణ చర్యలు మీరు తీసుకోవాలని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. వాటితో పాటుగా పారిశుద్ధ్య సిబ్బంది కూడా నిత్యం పర్యవేక్షణ లోపల ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయో ఆ స్ట్రీట్ లైట్స్ కూడా మనం సరిచేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా ఏదైతే నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవే వెంబడి కూడా రంబుల్ స్ట్రైప్స్ ఏవైతే ఉన్నాయో ప్రధాన జంక్షన్ల దగ్గర, ఆ జంక్షన్ల దగ్గర ఉన్నటువంటి ఒక రంబుల్ స్ట్రైప్కి మార్క్స్ వేసేసి రవాణా సౌకర్యం మెరుగుపరచాల్సిందిగా వారు కోరడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఖచ్చితంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యం లోపల ఏవేవైతే మనం విన్నవించుకున్నామో వాటన్నిటిని నెరవేర్చేటువంటి విధంగా వారు తక్షణ చర్యలు తీసుకున్నారని వారికి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో ఒకటి హీట్ ఎక్కడ రిపేరింగ్ చేసినాం, అది కూడా ఉన్న ఒక్కదాంతోనైనా కానీ ఒకటి లేదా 2 వారాలు రోజు చొప్పున చేయడం జరుగుతుంది. మీరుంటున్న ఏరియాకి దిక్కు కూడా పార్కింగ్ చేయడం జరిగింది. అదే కాదు ఇతర వాళ్ళు కూడా చేస్తున్నాం. కాదు స్లో అవుతుందనే విషయం అయితే వాస్తవం. మిగతా రిపేరింగ్ చేపిస్తాం. ఒకటి బ్లీచింగ్ కూడా ఏంటంటే మనకి లేకుండే స్టాక్ కూడా వచ్చింది. ఆ జూన్లో వచ్చేటువంటి ఇది ఆల్రెడీ మనకి బ్లీచింగ్ లైమ్ ఏదైతే ఉందో అది వచ్చేసింది. తర్వాత మీరు చెప్పిన ఈ పశువులకు సంబంధించి కూడా నేను ఏం చేశానంటే, నేను ఆల్రెడీ దాన్ని విజిట్ చేశాను. ఎక్కడ బెల్లంపల్లిలో నేను చూడడం జరిగింది. అక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే తర్వాత వర్షాలు ఆగి పడడం వల్ల కొంచెం మనకి జ్ఞాపకం జరిగింది. ఆల్రెడీ మా శానిటరీ ఇన్స్పెక్టర్కి నేను ఈరోజు కూడా గుర్తు చేశాను. మంచిర్యాలలో ఏదైతే వెహికల్ పెట్టడం జరిగిందో ఆ వెహికల్ 2 వెహికల్ ఎంగేజ్ చేస్తున్నాను. అది ఇవాళ ఈవినింగ్ వరకు నాకు కన్ఫర్మ్ అయితే రేపటి నుంచి దాని కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ మేము మా కోఆర్డినేషన్తో నడుస్తుంది. ఒకటి ఇంకా మీరు అన్నది రమిస్ అనేది ఏదైతే డివైడర్స్ మీద ఉందో ఆల్రెడీ కాంట్రాక్ట్కి ఫాలోఅప్లో ఉంది. ఈరోజు మార్నింగ్ కూడా కాల్ చేశాను. ఆ సంబంధించిన చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 కిలోమీటర్లు రావాల్సింది ఉందట. వాళ్ళు వచ్చిందంటే 1 or 2 డేస్లలో అది స్టార్ట్ అయిపోతుంది. ఒకటి తర్వాత డాగ్స్ క్యాచింగ్ ఆల్రెడీ జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి మంకీ క్యాచింగ్స్ అనేది ఆగస్ట్ 15 తర్వాత 20 తారీఖు తర్వాత నుంచి అది స్టార్ట్ అయింది. 2 బ్యాచెస్ అనేది వేరే కాడ నడుస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ నాయకులు బీజేపీ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. బీజేపీ పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన కమిషనర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.